తెలంగాణ పొలిటికల్ పిక్చర్ చూస్తుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫలితాలు ఎట్లా వచ్చే అవకాశం అనిపిస్తుంది? 100% మా కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లా ఉంటుంది, గత నిరంకుశ పాలన ఎట్లా ఉంటుంది, ఈరోజు ప్రజాపాలన ఎట్లా ఉంది. గతంలో ఒక ఆఫీస్ పోవాలంటే ఎవరి చుట్టూ తిరగాల్సి వస్తుండే, ఇప్పుడు ఎంత ఓపెన్గా సెక్రటరియట్ ఒక విహారయాత్ర కేంద్రం లాగా అయిపోయిందంటే మధ్యాహ్నము విజిటింగ్ అవర్స్ పెట్టి ఎమ్మెల్యేలు పోవాలంటే కూడా మీకు గుర్తుండే ఉంటుంది. గోల బాలరాజు, సీతక్క ఎమ్మెల్యేలుగా ఉన్నారు అప్పుడు. సెక్రటరియట్లో ఎంటర్ కావాలంటే లేదు, మీకు ఎంట్రీ లేదని పంపిస్తే ఆ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడిన విజువల్స్ మనం రేవంత్ రెడ్డి రాబోతుంటే కూడా ముందు సరే, రేవంత్ రెడ్డి గారంటే ఎంపీ, ఆయన ఏదో రిప్రజెంటేషన్ పోతామంటే ఆపిండ్రు. పార్టీ అధ్యక్షుడు గౌరవించాల్సింది ఉండే, బట్ అట్లా కూడా చూసినాం. ఇవి రెండు కూడా చూసినాం. ఎమ్మెల్యేలకు, ఎంపీకి, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులకు సెక్రటరీలో అడుగు పెట్టినంత సెక్యూరిటీ పెట్టుకొని ఒక రాజు పరిపాలించినట్టు నిరంకుశంగా పరిపాలించిన పరిపాలన ఎక్కడ? ఈరోజు ప్రజాభవన్లోకి ఎవరైనా కామన్ మ్యాన్ ఆటో తీసుకొని పోయి ఆడ దిగి ప్రజాభవన్లో పోవచ్చు. సెక్రటరియట్ విజిటింగ్ అవర్స్లో ఎవడు ఆపేటోళ్ళు స్లిప్ తీసుకొని లోపలికి పోవచ్చు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఏ పని ఉన్నా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, మంత్రులు ఎప్పుడన్నా సెక్రటరియట్లో మంత్రులు పనిచేసిన సందర్భం 10 ఏళ్లలో ప్రజలు చూసుంటారా? కనీసము ఒక 1-2 ఇయర్స్ తర్వాత ప్రజలకు కూడా ఏమర్థమైందంటే ఈ మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలే, పవర్ అంతా ఒక దగ్గరనే ఉంది. అది ప్రగతి భవన్. దానిలో మంత్రులకే ఎంట్రీ లేదు, ఎమ్మెల్యేలకే ఎంట్రీ లేదు. మనకైతే అసలే ఉండదని మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుడే బంద్ చేశారు కేసీఆర్ 10 ఏళ్లలో. 1 సంవత్సరం అంటే అర్థమైపోయింది ప్రజలకు. అట్లాంటిది ఇప్పుడు వచ్చి విరివిగా ప్రజలు మంత్రులను కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అక్కడికక్కడనే చీఫ్ సెక్రటరీయా లేదా కలెక్టరా, ఆర్డీఓనా, లేదంటే పోలీస్ స్టేషనా, ఎస్పీయా, ఏ అవసరం ఉండి ఏ సమస్య వచ్చినా తలుపు తట్టిన వాళ్ళకు కాదనకుండా సేవ చేస్తుంది ఈ ప్రజాపాలన. ఇది చూసిండ్రు, అది చూసిండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మళ్ళొక ఇంకా వెన్నుదన్నుగా నిలబడి ఇంకా ఉత్సాహంగా పనిచేసేటట్టుగానే నెంబర్స్ ఉంటాయి. డెఫినెట్గా మేము ఒక 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని మేము అనుకుంటున్నాం. 10 సీట్లు కాన్ఫిడెంట్గా ఉన్నాం. మిగతా 4 సీట్లు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని ఇప్పుడు అట్లా కూడా అయితే అఫీషియల్ గా వదిలేస్తున్నారు. హైదరాబాద్ అయితే అఫీషియల్ ఎందుకు వదిలేస్తాం? ఆడ కూడా మా క్యాండిడేట్ సమీరుల్లా లాస్ట్ మినిట్ లో స్ట్రాటజీ అనుకోండి. లాస్ట్ మినిట్లో అంటే పొలిటికల్ పార్టీ ఎప్పుడు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయాలనో జర్నలిస్టులు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ డిసైడ్ చేయలేవు కదా. లాస్ట్ మినిట్లో అంటే అది మా స్ట్రాటజీ అయి ఉంటుంది. ఇప్పుడు మా ఖమ్మము దాన్నే ఓవైసీకి అనుకూలంగా చేశారని చెప్పి టాక్. ఓవైసీకి అనుకూలంగా ఎట్లా చేసిండ్రు? మేము ఎవరికి టికెట్ ఇచ్చినాం? ఒక ముస్లిం సోదరుడికి టికెట్ ఇచ్చినాం. మా పార్టీలో యాక్టివ్ సీనియర్ లీడర్, ఆయనకి టికెట్ ఇచ్చినాం. ఓవైసీ ఒక ఆయనకు ముస్లింలు ఎక్కువ జనాభా ఉంటుంది హైదరాబాద్లో, మనందరికీ తెలుసు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో. సో వాళ్ళు తనకు 6-7 సార్లు గెలిచిన ఒక ఎంపీ పైన లాస్ట్ మినిట్ లో ఒక 20 రోజులు మాత్రమే టైం ఉన్న టైంలో ఒక క్యాండిడేట్ ని పెడితే గ్రౌండ్ వర్క్ అది చేసుకోకుండా ఎట్లా హీ కెన్ మేనేజ్? నేను ఏమంటున్నా, ఇప్పుడు క్యాండిడేట్స్ మీద కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 నెలలుగా పనిచేసిన పరిపాలనకు ఒక రెఫరెండంగా హైదరాబాద్లో ఫలాలు అందలేదా? అండర్ పాస్ బ్రిడ్జిలు ఓపెన్ చేసినాం, మొన్ననే మెట్రో ఓపెన్ చేసినాం, ఎన్నో శిలాఫలకాలు వేసినాం. మీరు చూసారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత లోకల్ ఎంపీ సీరియస్ కంటెస్టింగ్. ఎక్కడ ఏ సీట్ని ఈజీగా వదిలేదు లేదు. బట్ ఈ రోజు ఉన్న సర్వేలలో మాకు ఒక 14 సీట్లు మేము బలంగా ఉన్నాం. మాకు గెలిచే ఎవరితో మీకు ప్రధానమైన పోటీ? డెఫినెట్గా బీజేపీతోనే. బీఆర్ఎస్ ఇక్కడ చర్చను లేదు, అది లేదు కాబట్టే కదా ఈయన బస్సు చేసుకుని బయలుదేరిండు. ప్రజలు ఈంత మర్చిపోతే పార్టీకి కూడా ఇదైపోతుంది కదా అనే దాంట్లో ఆయన బయటికి బస్సు వేసుకొని వచ్చిండు, బయలుదేరిండు తప్ప నిజంగా బీఆర్ఎస్ ఎక్కడ గ్రౌండ్లో ఉన్నట్టుగా నేనేమో అనుకోవట్లేదు. మాకు ప్రధాన పోటీ మోడీతోనే. మోడీ పరిపాలన కూడా మీకు తెలుసు, దేశంలో 10 ఏళ్ళుగా మోడీ ప్రస్తావన వచ్చింది కాబట్టి క్లియర్ కట్గా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కంప్లీట్గా దేశ సంపదనంతా ముస్లింలకు అప్పచెప్తారు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? నిజంగానే మీ మేనిఫెస్టోలో అట్లాంటిది ఉందేమన్నా? ఇప్పుడు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇమీడియట్గా ఒక సవాల్ చేశాడు. ప్రధాని మోడీ కానీ లేదా ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఎక్కడ ఏ ఫోరం మీద, ఇండియా గేట్ దగ్గరనా లేదంటే ఇంకేమైనా పార్లమెంటు ఆవరణలోనా, ఇంకెక్కడో ఒక కామన్ పాయింట్ మీరు చెప్పండి, లేదా ప్రెస్ క్లబ్లోనా, ఎవరి ముందైనా ఏ వేదిక మీదైనా చర్చించడానికి మేము సిద్ధం. మేము మహిళల మంగళసూత్రాలు గుంజుకపోయి మిగతా వాళ్ళకి పంచుతామనో, లేదంటే ఆస్తులు గుంజుకొని మిగతా వాళ్ళకి పంచుతామనో మేము ఎక్కడన్నా చెప్పినట్టుంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఇంకా రాజకీయాలు చేయమని చెప్పి కులం పేరిట గణన చేసి సంపదను ఈక్వాలిటీ చేస్తాం అన్న మీనింగ్ ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏంది, అదాని సొమ్ములు పోతాయని అదాని వెనకగలి తొడపాశం పెడితే వచ్చి మాట్లాడుతుండ ప్రధాని?
సోయి ఉన్న మాటలేనా అంటున్నా. ఒక 10 ఏళ్ళు ఈ దేశానికి ఇంత పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి 10 ఏళ్ళు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దిగజారి నీచంగా ఒక అలబరి మాటలు వారు రోడ్ సైడ్ కనీసము ఇదేమంటారు వీళ్ళు ఓ చిల్లర మాటలు మాట్లాడే స్థాయికి అంత నీచ స్థాయికి దిగజాడుతున్నాడు అంటేనే మోడీలో ఓటమి భయం మొదలైందని మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ఒక 2-3 కారణాలు చెప్తా. ఒకటి, మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగినాయి, వాళ్ళ ఫేవరెట్ ఆ రిపబ్లిక్ ఛానల్ కూడా 60 సీట్లకు పైన వస్తలేవని ఇస్తుంది. మిగతా 110 పైన మేము గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాలని ఇస్తుంది. ఈ మిగతా వాళ్ళు చాలా లిబరల్గా ఇస్తుంటారు అనుకోండి, అది వేరే విషయం. అంటే మొదటి ఫేజ్ ఎన్నికలకు మోడీ గ్యారంటీ అని మీకు గుర్తుందా, సంకల్ప పత్ర విడుదల చేసే రోజు మోడీ గ్యారంటీ అని పెట్టిండు. మోడీ గ్యారంటీ అంటే ఎవరు నమ్మలేదనేది పోస్ట్ పోల్ సర్వేలలో తెలిసిపోయింది, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో తెలిసిపోయింది. సో మోడీ గ్యారంటీ వర్కౌట్ అవుతలేదనేది ఆయనకు అర్థమైంది, ఆయన పార్టీకి అర్థమైంది, వాళ్ళ స్ట్రాటజీలు కానీ. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఎజెండా ఒకటి ఉంటుంది వాళ్ళ పేటెంట్, హిందూ ముస్లింలు రెచ్చగొట్టాలి, కులాల పేరునో మతాల పేరునో రెచ్చగొట్టాలనే ధోరణి ఉంటుంది కదా. మళ్ళీ ఆ ఒరిజినాలిటీకి వచ్చేసిండు మోడీ. సో ఆయనలో ఉన్నటువంటి మళ్ళీ రాక్షస రూపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ గోద్రా అల్లర్ల నాటి మోడీని బయటికి తీసుకొచ్చి ఇక ఏడికైతే ఆడికైంది ఆర్ఫార్. మొన్నటిదాకా ఒక మాట శర్మ గారు, మొన్నటిదాకా ఏమంటారు 400 పార్ అన్నాడు. 400 పాడు వర్కౌట్ అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఫస్ట్ ఫేజ్తోనే అర్థమైంది, మొదటి దశ ఎన్నికల పోస్ట్ పోల్ సర్వేలతోనే అర్థమైంది. ఇప్పుడు ఆర్ఫార్కి దిగిండు అంటే ఇక ఏదైనా కానీ నేను కుర్చీ కాపాడుకోవాలి అని. దీని వెనక ఎవరు ఉండొచ్చు, ఎవరు సంపద దోచుకొని పెడతారు, ఎవరు అంటే అత్యధికంగా 580 స్థానంలో ఉన్నవాడు అదానియా. మీ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీకి క్లియర్ కట్ ఒక అడ్వైజర్ అయిన శామ్ పిట్రోడా చేసిన కామెంట్ ఉంది క్లియర్ గా. ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఒక మనిషి చనిపోతే ఆయన ఆస్తిలో 55% ఆ వారసులకు చెందుతుంది, మిగతా 45% ప్రభుత్వానికి చెందుతుందని. ఇది సంపదను లాక్కోవడం కాదా? ఆయన ఎండార్స్ చేస్తున్నాడు ఈ మాటని. నేనేమంటున్నానండి, ఎస్ డెఫినెట్లీ శామ్ పిట్రోడా గారు హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. బట్ ఇక్కడ వ్యక్తిగత, ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కామర్స్ అంటే పిహెచ్డీ ఇన్ కామర్స్, నేను ఏదైనా చెప్తే అది పార్టీకి వర్తిస్తుందని మీరు అనుకోవద్దు. అంటే పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తే నా పార్టీ స్టాండ్ ఏందో చెప్తాను నేను. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి జోడించాల్సిన అవసరం లేదు. అట్లంటే కర్ణాటకలో బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు మొన్ననే. రాజ్యాంగం మారుస్తాను అది పెద్ద ఇష్యూ కాదు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 150 పైసార్లు దాన్ని సవరణ చేశారు. అంటే దాని అర్థము అత్యధిక సార్లు ఇందిరా అండ్ నెహ్రూ టైంలోనే జరిగింది. దాని అర్థము రిజర్వేషన్లు ఎత్తేస్తామని. అత్యధిక సార్లు నెహ్రూ గారు మీడియాతో మాట్లాడిండ్రు, అత్యధిక సార్లు మన్మోహన్ సింగ్ గారు మౌనముని అని పిలిచిన వాళ్ళు విమర్శించిన మన్మోహన్ సింగ్ గారు మీడియాతో మాట్లాడిండ్రు, ఇందిరాగాంధీ గారు మీడియాతో మాట్లాడిండ్రు, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు మీడియాతో, అంతా 100-150 ప్రెస్ కాన్ఫరెన్స్ల పైనే ఉన్నాయి. నెహ్రూ గారు ఒక 65. మరి మోడీ ఎందుకు మాట్లాడలేదు? భయము. మీడియాను ఫేస్ చేయాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి, మన దగ్గర ఆ నిజాయితీ ఉండాలి. అది లేదు కదా. నిన్న చెప్పిన మాట ఇవాళ గుర్తుండదు, ఇవాళ కొత్త స్టోరీ చెప్తుంటాడు. మీకు తెలుసు కదా, నేను యవ్వనంలో ఉన్నప్పుడు భిక్ష అడుక్కొని తిన్నాను అని చెప్తాడు ఆయన. మళ్ళీ అదే మాట చెప్తాడు, నేను కోల్కతా పోయినప్పుడు హౌరా బ్రిడ్జ్ చూడాలని అదన్నీ కూడా డ్రీమ్స్ ఉండే, నేను బచ్పన్లో నాకు క్యాలి ఉండే అని. ఆయన పుట్టింది 1950, 1950లో పుట్టిండు. అది మెట్రో కట్టింది, కలకత్తా మెట్రో కట్టింది 1984. 34 సంవత్సరాల తర్వాత ఎవడన్నా బచ్పన్లో నాకు ఆ కాయిషు పూర్తి చేసుకున్నానని చెప్తాడా? ఇట్లా అడక తిన్నానంటాడు, అమెరికా పోయినానంటాడు. ఈ పూట రేపడు గోబర్ తెలుసు కదా, పెండంతా జమ చేసి దానికి పైపు పెట్టి దాని మీద ఛాయ్ చేస్తుంటే ఎన్ని పచ్చి అబద్ధాలు. అసలు నిజంగా చెప్పాలని మీరు మోడీ టాపిక్ తీసిరిగాడు చెప్తున్నా, అబద్ధం అనే పదం, అబద్ధం, జూట్, లై, ఈ 3 అబద్ధానికి ఇంగ్లీష్ హిందీ వర్షన్స్ కదా, ఈ 3 పదాలు సిగ్గుపడతాయి మోడీ ముందు. మనం నథింగ్ అని, ఇంతకంటే ఏం చెప్పాలి మోడీ గురించి? అట్లాంటి మోడీ జుమ్లాబాజీ మాటల్ని ఇంకా ప్రజలు నమ్మి ఆయనకు ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, దాని గురించి అడిగితే పకోడీలు వేసుకోమన్నాడు. ఒకటి, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతులకు పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో పెట్ట కాలేదు కానీ సైనికులని ఇక్కడ పెట్టి వీళ్ళ మీద కాల్పులు జరిపిస్తున్నాడు. ఢిల్లీ బార్డర్లో ఉద్యమం చేస్తున్న రైతుల మీద, ఆందోళన చేస్తున్న రైతుల మీద 11 నెలలు కటిక చలిలో ఎండకు వానకు తడిచి వాళ్ళు కష్టపడితే మోదీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడించలేకపోతుంది? నేను అదే అంటున్నానండి. ఈ దేశంలో ఒక అవకాశం వచ్చింది మోడీ గారికి, అది కూడా అబద్ధాల పునాదుల మీద. ఆయన ఛాయ్ అమ్మింది లేదు, ఆయన బీసీ ఒకసారి వచ్చింది, 2సారి కూడా వచ్చింది కదా. నేను అదే అంటున్నా, ఇదేదో సగంలో ఉంది మళ్ళీ చేస్తామంటే కొంతమంది అంధ భక్తులు చేసే ప్రచారం. మోడీ మీడియా ఏదైతే గోడీ మీడియా ఉందో మొత్తంగా మీడియాను కొనేసి
ప్రజల్ని అసలు నిజాలకి దూరంగా ఒక ఆశల పల్లకిలు ఊరేగించే పనిలో మీడియా కూడా మూడోసారి 100% కాదు. ఈ రోజు కూడా మీడియా ఆయన స్టాండ్లోనేది, ఆయన చెప్పు చేతల్లోనే పనిచేస్తుంది. మీడియా ఆల్మోస్ట్ మెజారిటీ మీడియా ఆయనకు రైట్ లెఫ్ట్ ఉండే కార్పొరేట్ శక్తులు కొరడుపతిలే కొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. కానీ వాళ్ళకు మూతోడు జవాబు రిజల్ట్స్ లో చూస్తారని నేను అంటున్నాను. సోషల్ మీడియా యాక్టివేట్ అయినప్పుడు, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కౌశిక్ నుంచి మొదలు పెడితే అక్కడ ఖర్గేదాకా మేము చనిపోతాం మా అంత్యక్రియకి రండి, ఎందుకు అట్లాంటి సెంటిమెంటల్ అట్లాంటి ఖర్గే గారు వాళ్ళ అల్లుడు పోటీ చేస్తున్న క్రమంలో ఒక మాట అన్నారు. బట్ ఇక్కడ ఎవరో మాట్లాడిన దానికి సంబంధం లేదు. అది లాస్ట్ ఎలక్షన్స్ లీవ్ ఇట్. బట్ ఖర్గే లాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అల్లుడి కోసం నాకు ఓట్లు వేయండి లేకపోతే నా అంత్యక్రియలకు రండి, అది ఎలాంటి? నేనేమంటున్నా, ఆయనకు ఆ ఏరియాతో, గుల్బర్గా ఏరియాతో ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈ రోజుది కాదు. సో ఆయన టవరింగ్ పర్సనాలిటీ. మీరు నా అంతా కుటుంబ సభ్యులు అనే కోణంలో కొంత ఇమోషనల్ అయి మాట్లాడినారు తప్ప మనకు ఓట్లు లేకపోతే దానికి రావాలని ఇంకోటి కాదు. కానీ మేము అడుగుతున్న ఓట్లు మాత్రం మా 5 ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని అనుకోవడానికి లేదు. హీ బికమ్ ఎమోషనల్ అని చెప్పొచ్చు. ఇమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే ఇక మోడీ 100 ఉదాహరణలు అక్కడ క్లియర్ కనిపిస్తున్నది కదా. నేను గుజరాత్ నన్ను చంపడానికి పాకిస్తాన్ సుపారీలు ఇచ్చిరని చెప్పుకున్నాడు గుజరాత్ పోయి దేశ ప్రధాని. సో ఈ పరిస్థితులను చూసిన తర్వాత కూడా మీరు దీన్ని పెద్ద సీరియస్ కుట్రలు ప్రధానమంత్రి చేయడం అనేది కామనే కదా. ఓకే, నువ్వు ఆ స్టేట్మెంట్ గుజరాత్ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కదా, ఎన్ఐఏ నీ చేతిలో ఉంది, హోం శాఖ నీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ నీ చేతిలో ఉంది, ఎవడో ఆయన పట్టుకొచ్చి ఇప్పటివరకు వానికి శిక్ష వేయలేదు. ఓకే, ఉంది కదా. ఇప్పుడు ప్రధాని నేను కూడా కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోవాలి, సోదరులందరూ కోరుకోవాలి. దేశ ప్రధాని అది మోడీగా XYZ ఆ కుర్చీలు ఎవరు కూర్చున్నా మన భారతదేశ ప్రధాని కదా. భారతదేశ ప్రధాని మీద సుఫారీ ఇచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటే వాడిని శిక్షించాలన్నా వద్దా? మళ్ళీ తెల్లారి మాటే ఉండదు. అయిపోయాయి గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడిదక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఎట్లయితే రోజుకు 3-4 జతల బట్టలు మారుస్తాడో, రంగులు మార్చే ఊసర వెళ్ళిని అది కూడా సిగ్గుపడుతుంది మోడీని చూసి. అబద్ధం అనే పదము సిగ్గుపడుతుంది, రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా మోడీని చూసి సిగ్గుపడుతుంది. 1-2 కాదు, మన లైవ్ షోస్ ఈ షో టైం కూడా సరిపోదు మోడీ అబద్ధాలు 1 by 1 చెప్పుకుంటూ రావాలంటే. ఆయన డిగ్రీ ఆఫ్ ఫర్జీ కదా. ఆయన డిగ్రీ మీకు తెలుసా? ఇప్పుడు కేజ్రీవాల్ గారు, ఇంకా కొంతమంది మా కన్నయ్య కుమార్, మిగతా కొంతమంది మోడీ గారి డిగ్రీ ఏందో అడిగిండ్రు. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారో మీరు చెప్పరా, నేనేం చదువుకున్నాను నేను చెప్పనా? మీరు ఎందుకు ఆర్టీఏ కింద ఇవన్నీ అడగకూడదు అని చెప్పి దాన్ని మొత్తం ఆర్టీఏ కూరలు వీకేసి చట్టాన్ని మార్చేసిండని అని ఇంకోసారి అడగకుండా. ప్రధానమంత్రి డిగ్రీ ఏంటో తెలుసుకునే రైట్ లేదా మీకు, లేదా నాకు లేదా? ఆర్టీఐ ఇచ్చిన గొప్ప వజ్రాయుధం కదా ఆర్టీఐ, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రజలకి. సో దాన్ని వాడి నీ డిగ్రీ ఏంది చెప్పమంటే డిగ్రీ లేదంటాడు. ఒకసారి మెకానికల్ ఇంజనీరింగ్ అంటాడు, ఒకసారి